ఫుడ్ చాలా బాగుంది కదా. బాగుంది. సో అలాగే కార్తీక సోమవారాలు అయితే అయిపోయాయి కదా, లాస్ట్ వారం అని చెప్పి అయితే వచ్చారు గుడికి. రోడ్డు మీద రాయలు ఉన్నట్టు గుడి చుట్టూ ప్రసాదం పెట్టారు భయ్య. ఫ్రీగా పెన్నాలు దొరికితే వదలమా, అలాంటి చెప్పులు దొరికితే వదులుతామా. మా తమ్ముడైతే వెళ్ళిపోయాడు మా చెప్పులు తీసుకుని. క్రౌడ్ అయితే అస్సలు ఖాళీ అయితే లేదు. ఫైనల్ మనం షాప్ ఓపెన్ చేసినట్టునే 2 ఫోన్లు అయితే వచ్చేసాయి. సరైన ఫోన్ రిపేర్ చేసేస్తున్నాం. ఇంతలోపు మా వాడైతే అరసంతర్పణ అవుతుందిరా రారా అంటే వచ్చారనమాట. మనం వచ్చిన టైం కి అక్కడ మిగిలిపోయిన కవర్లో పొయ్యిలో బుగ్గులు ఏ మిగిలే. సరేలే మొత్తం అయిపోయిన తర్వాత వచ్చా అని చెప్పి మనం వెళ్ళిపోతున్నా. స్వామి అయితే పిలిచి తినడానికి ఉందని చెప్పి అయితే పిలిచారు. కట్ట మా ఇద్దరికే ఉందనమాట. ఎంత అదృష్టవంతులు. ఫుడ్ అయితే సూపర్ ఉంది. సో పైన అయితే చేయలు అయితే కడుక్కున్నాం. శివయ్య ఆగం కాకపోతే సేమ్ కూడా కొట్టదంటారు. ఈ ప్లేస్ కి రావడానికి ఏదో కారణం ఉంటది కదా, అది ఇదేనేమో. సాక్షాత్తు పరమశివుడే వెలిచాడంట ఇక్కడ. విఘ్నేశ్వరుడు గుడి, సాయిబాబు గుడి, ఆంజనేయ స్వామి గుడి, ఇలా ఎన్నో రకాల గుడులు అయితే ఇక్కడే ఉన్నాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఎవ్రీ వీక్ చేస్తున్నారంట. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అంబియన్స్ అయితే బాగున్నాయి. ఈ లొకేషన్ మీరు విజిట్ చేయాలనుకుంటే ఏపీలో పాతగనంపూడి కాలనీ లోపల అనమాట ఇది వచ్చేసరికి. సరే గైస్, ఇలాంటి మంచి మోర్ దెన్ కంటెంట్ నచ్చుంటే ఒక్క లైక్ చేసుకోండి.